ఒక వ్యక్తికి ముగ్గురు కొడుకులు ఉండేవారు. ఆ వ్యక్తి తన కొడుకులతో, నాయనలారా, మనకు మాన్యాలు లేవు, ఆస్తులు లేవు. అందుచేత మీరు తెలివితేటలు సంపాదించుకోండి. సూక్ష్మబుద్ధి గలవాళ్ళు ఏదో విధంగా బతకలేకపోరు, ఎక్కడైనా బతకగలరు అనేవాడు. తండ్రి చెప్పిన మాటలు విని ఆ అన్నాతమ్ముడు ముగ్గురు మంచి కుశాగ్రబుద్ధులుగా తయారయ్యారు. కొంతకాలానికి తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత కొడుకులు దేశాటన చేద్దామని, తమ తెలివితేటలు రాణించే చోట బతుకు తెరువు చూసుకుందామని నిశ్చయించి తమ గ్రామం నుంచి బయలుదేరారు. వాళ్ళు చాలా రోజులు ప్రయాణించి అలిసిపోయి చివరకు ఒక నగరానికి చేరుకున్నారు. వాళ్లకు ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ముగ్గురు నగరం కేసి నడుస్తుండగా పెద్దవాడు చప్పున ఆగి నేలకేసి చూసి, కొద్దిసేపటి ముందు ఇటుగా ఒక పెద్ద ఒంటె వెళ్ళింది అన్నాడు. రెండోవాడు దారికి అటు ఇటు చూసి, దానికి ఒక కన్ను కనిపించదు అన్నాడు. వాళ్ళు మరికొంత దూరం నడిచాక మూడోవాడు, ఆ ఒంటె మీద ఒక మహిళ, ఒక బిడ్డ ఉన్నారు అన్నాడు. మిగిలిన ఇద్దరు కూడా నిజమేనన్నారు. ముగ్గురు ముందుకు నడిచిపోతుండగా ఒక మనిషి గుర్రం మీద అటుగా వచ్చాడు. పెద్దవాడు ఆ మనిషి వైపు చూసి, దేనికోసం వెతుకుతున్నావు అని అడిగాడు. అవును అన్నాడు గుర్రం మీద వాడు. ఒంటె కోసం కాదు కదా అన్నాడు పెద్దవాడు. అవును అన్నాడు గుర్రం మీద వాడు. పెద్ద ఒంటె కాదు కదా అన్నాడు పెద్దవాడు. అవును అన్నాడు గుర్రం మీద వాడు. దాని ఎడమ కన్ను కనిపించదు, అదే కదా అన్నాడు రెండోవాడు. అవును అన్నాడు గుర్రం మీద వాడు. దాని మీద ఒక మహిళ, బిడ్డ ఎక్కారు కదా అన్నాడు మూడోవాడు. గుర్రం మీద వాడు అన్నా తమ్ముళ్ళకేసి అనుమానంగా చూసి, ఆ ఒంటెను మీరు దొంగలించారు, దాన్ని ఏం చేశారో చెప్పండి, ఎవరికైనా అమ్మారా లేక ఎక్కడైనా దాచారా అన్నాడు. నీ ఒంటెను మేము కళ్ళతో చూడలేదు అన్నారు అన్నా తమ్ముళ్ళు. అయితే మీరు దాని గురించి ఎలా తెలిసాయి అన్నాడు గుర్రం మీద వాడు. కళ్ళు బుద్ధి ఉపయోగిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఈ దిక్కుగా వెళ్ళావంటే నీ ఒంటె కనిపిస్తుంది అన్నారు అన్నా తమ్ముళ్ళు. నేను ఏ దిక్కున వెళ్ళను, మీరే నా ఒంటె కాజేశారు, దానిని నాకిచ్చేయండి అన్నాడు గుర్రం మీద వాడు. నీ ఒంటెను మేము చూడను కూడా లేదు బాబోయ్ అంటే విననే వినవు అన్నారు అన్నా తమ్ముళ్ళు. గుర్రం మీద వాడు కత్తి చూపించి ఆ ముగ్గురి అన్నా తమ్ముళ్లను బెదిరిస్తాడు. ఆ నగరాన్ని ఏలే రాజు దగ్గరికి తీసుకుపోయి రాజు దగ్గర ఇలా ఫిర్యాదు చేశాడు. నేను నా మందను కొండలకు తోలుకుపోతున్నాను. నా భార్య, కొడుకు ఒక ఒంటె మీద నాతో బయలుదేరారు. ఏ కారణం చేతనో వాళ్ళు వెనకబడి దారి తప్పిపోయారు. నేను వాళ్ళను వెతుక్కుంటూ వెనుక వచ్చేసరికి ఈ ముగ్గురు కాలినడక వస్తూ కనిపించారు. వీళ్ళు నా ఒంటెను దొంగలించారు, నా భార్యను, కొడుకును చంపేశారేమోనని అనుమానం.
నీ అనుమానానికి ఆధారమేమిటి అని రాజు అడిగాడు. నేను పల్లెత్తు మాట అనకుండానే వీళ్ళు నా ఒంటె పెద్దదని, దానికి ఒక కన్ను లేదని, దాని మీద ఒక మహిళ, బిడ్డ ఉన్నారని చెప్పారు అన్నాడు ఒంటెవాడు. ఇక సందేహమెందుకు, వీళ్ళు దొంగలే అని రాజు అన్నాతమ్ములకు చెప్పారు. చోరుల్లారా, ఒంటెను ఏం చేశారో చెప్పండి అన్నాడు. మేము చోరులం కాదు, మేము ఇతడి ఒంటెను ఎన్నడూ చూడలేదు అన్నారు అన్నా తమ్ముళ్ళు. మీ అంతట మీరే ఆ ఒంటెను గురించి వర్ణించి మహిళ, బిడ్డ ఉన్న సంగతి కూడా చెప్పి దొంగలం కాదంటారేమిటి అన్నాడు రాజు. అదేం విడ్డూరం కాదు రాజుగారు, చిన్నతనం నుంచి మేము మా కళ్ళను చక్కగా ఉపయోగించుకుంటాము. చూసిన దాన్ని బట్టి అనేక విషయాలు తెలుసుకోవడం అభ్యాసం చేశాము అని అన్నా తమ్ముళ్ళు అన్నారు. రాజు హేళనగా నవ్వి, ఎన్నడూ చూడని దాని గురించి అంత వివరంగా తెలుసుకోవడం సాధ్యమా అన్నాడు. సాధ్యమేనన్నారు అన్నా తమ్ముళ్ళు. అయితే మీ శక్తికి ఇప్పుడే పరీక్ష పెడతాను అంటూ రాజు తన మంత్రిని దగ్గరికి పిలిచి అతనితో రహస్యంగా ఏదో చెప్పాడు. మంత్రి అవతలికి వెళ్ళి కొద్దిసేపట్లో తిరిగి వచ్చాడు. ఆయన వెనుక ఇద్దరు సహాయకులు ఒక పెట్టె పట్టుకొని వచ్చి రాజు సమక్షంలో దానిని ఉంచి వెనకకు తప్పుకున్నారు. చోరుల్లారా, చెప్పండి, ఈ పెట్టెలో ఏముంది అన్నాడు రాజు అన్నా తమ్ముళ్ళతో. పెద్దవాడు, మేము చోరులం కామని ముందే తమతో మనవి చేసుకున్నాం. తమరు అడిగారు కనుక చెప్తాను. ఈ పెట్టెలో ఉన్నది ఒక గుండ్రని వస్తువు అన్నాడు. అది దానిమ్మకాయి అన్నాడు రెండోవాడు. అవును, ఇంకా పండలేదు అన్నాడు మూడోవాడు. ముగ్గురు ఇలా అన్న తర్వాత రాజు పెట్టెను తెరిపించి అందులో ఉండే వస్తువును పైకి తీయించాడు. అది నిజంగానే పచ్చి దానిమ్మకాయి. దాన్ని చూసి సభలో ఉన్న వాళ్ళంతా అమితంగా ఆశ్చర్యపడ్డారు. రాజు ఒంటె పోగొట్టుకున్న వాడితో, వీళ్ళు దొంగలు కారు, అద్భుతమైన తెలివితేట గల వాళ్ళు. నువ్వు వెళ్ళి నీ ఒంటె కోసం వెతుక్కో అన్నాడు. తర్వాత రాజు అన్నాతమ్ముళ్లకు ముగ్గురికి ఫలహారాలు తెప్పించి అతిథి సత్కారాలు చేసి, మీ మీద ఏ ఆరోపణ లేదు, మీకిప్పుడేమీ నిర్బంధం లేదు, కానీ ఆ ఒంటె గురించి ఎలా తెలుసుకున్నారో చెప్పండి అని అడిగాడు. దానికి పెద్దవాడు, మేము వస్తున్న దారిలో ఒంటె కాళ్ళు గుర్తు చూశాను. అవి చాలా పెద్దవి. అందుచేత ఆ ఒంటె చాలా పెద్దదని గ్రహించాను. తర్వాత ఈ మనిషి అన్ని వైపులా చూసుకుంటూ వస్తుంటే ఆ ఒంటె కోసమే వెతుకుతున్నాడని తోచింది అన్నాడు. అంతవరకు సబబుగానే ఉంది, కానీ దాని కన్ను ఒకటి కనిపించలేదు అని ఎలా తెలిసింది అని రాజు అడిగాడు. అప్పుడు రెండోవాడు, ఆ ఒంటె బాటకు కుడివైపున ఒక గడ్డి మాత్రమే కొరుకుతూ వెళ్ళింది, ఎడమ పక్కన ఉండే గడ్డిని కొరకలేదు అన్నాడు. అది స్పష్టంగానే ఉంది. అయితే ఆ ఒంటె మీద ఒక మహిళ, ఒక బిడ్డ ఉన్న సంగతి
ఎలా తెలిసింది మీకు అని రాజు అడిగాడు. ఆ మాటకు మూడోవాడు, ఒకచోట ఆ ఒంటె ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఉందని, దాని పక్కనే ఇసుకలో మహిళ కమ్మలు, చిన్న బిడ్డ నడిచిన గుర్తులు కనిపించాయి అన్నాడు. అద్భుతం! అయితే పెట్టెలో ఉన్న దానిమ్మకాయ ఎలా కనిపెట్టారో? ఇక్కడ అడుగుజాడలేమీ లేవుగా అన్నాడు రాజు. దానికి పెద్దవాడు, ఆ పెట్టెలో బరువైన వస్తువేదీ లేదు. సహాయకులు పెట్టె తెచ్చేటప్పుడు తెలిసింది. వాళ్ళు పెట్టెను కింద పెట్టేటప్పుడు అందులోని వస్తువు ఒక పక్క నుంచి మరో పక్కకు దొర్లిన చప్పుడు వినిపించింది. దాన్ని బట్టి అది గుండ్రంగా వస్తువని, చిన్న వస్తువని అన్నాడు. ఆ పెట్టె దానిమ్మ తోట వైపు నుంచి రావడం గమనించి, పెట్టెలో ఉన్న చిన్న వస్తువు దానిమ్మకాయ ఉంటాదని గ్రహించాను అని రెండోవాడు అన్నాడు. అంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ అది పండని దానిమ్మకాయని ఎలా తెలుసుకున్నారు? అది మరి విచిత్రంగా ఉంది అన్నాడు రాజు. అప్పుడు మూడోవాడు, ఇందులో విచిత్రమేం లేదే, దానిమ్మ పళ్ళకింకా తరుణం రాలేదు. మీరు తోటలోకి వెళ్ళి చూడండి. అన్ని చెట్ల మీద పచ్చికాయలే కనిపిస్తాయి అన్నాడు. కిటికీలో నుంచి కనిపించే దానిమ్మ తోటను చూపిస్తూ రాజు వాళ్ళ పరిశీలన శక్తికి ముచ్చటపడి, నిజంగా మీది సూక్ష్మబుద్ధి. మీ వంటి బుద్ధిశాలులు ఉండి తీరవలసిందే అని ఆ అన్నాతమ్ముళ్లను తన కొలువులో ఉంచుకున్నాడు. ధన్యవాదములు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ వకులా తెలుగు స్టోరీస్.